పోస్టర్తోనే కిక్కెక్కిస్తున్న రామ్ చరణ్ RC16 అనే ఒక వర్కింగ్ టైటిల్ కథ ముగిసిపోయింది. పెద్ది అనే అఫీషియల్ టైటిల్ కూడా ఇప్పుడు బయటకు వచ్చేసింది. ఎప్పుడైతే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదలైందో అప్పటి నుంచి ఫ్యాన్స్ అందరూ కూడా ఊరమాస్ లెవెల్లో పండుగలు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఈ పోస్టర్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా గూస్ బంప్స్ పక్కా అనే విధంగా ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా ఫీల్ అవుతున్నారు. విత్ ఇన్ మినిట్స్లోనే ఎప్పుడైతే లుక్ని రిలీజ్ చేశారో అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరు అంటే స్టోరీస్ పెట్టుకోవడం కానీ సోషల్ మీడియాలో మొత్తం కూడా షేర్ చేస్తున్నారు. ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్న ఫోటో ఏదంటే ఖచ్చితంగా రామ్ చరణ్కి సంబంధించి పెద్ద సినిమా నుంచి వచ్చిన ఈ ఫస్ట్ లుక్ మాత్రమే. అయితే ఇది చూసిన తర్వాత అరే రామ్ చరణ్ ఏంటి ఇంత రగ్గడ్గా కనిపిస్తున్నాడు, ఊరమాస్ లెవెల్లో ఇంకా పండగే అనే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అవుతున్నారు. అంటే ఇలాంటి లుక్ ఇప్పటి వరకు మనము రంగస్థలంలో చూసినప్పటికీ కూడా దానికి రెండింతలు మించి ఇప్పుడు ఉంటుంది అనే విధంగా ప్రతి ఒక్కరు కూడా కళ్ళ విందుగా ఫీల్ అవుతూ ఉన్నారు. సో మొత్తానికైతే రామ్ చరణ్ నుంచి ఒక హిట్ రాక దాదాపు ఒక 3-4 సంవత్సరాలు దాటిపోయింది. లాస్ట్గా RRR సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తోని అంటే మల్టీ స్టార్గా చేసినప్పటికీ ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు సాధించింది. ముఖ్యంగా ఒక సాంగ్ మాత్రం ఆస్కార్ లెవెల్లో కూడా ఆస్కార్ కూడా విన్ అయింది. సో ఆ తర్వాత రామ్ చరణ్కి మాత్రం అప్పటి వరకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉన్న ట్యాగ్ కాస్త ఇప్పుడు మాత్రం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్గా మారిపోయింది. సో అప్పటి నుంచి చాలా మంది కూడా అంటే RRR సినిమా లాంటి ఒక పెద్ద సినిమా చేసిన తర్వాత ఆ తర్వాత వచ్చే సినిమా మీద కూడా ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. కాకపోతే గేమ్ చేంజర్ సినిమా మాత్రం ఆ లెవెల్ని మాత్రం టచ్ చేయలేకపోయింది. సో మొత్తానికైతే ఆ సినిమా ఫ్లాప్గా నిలిచింది. సో గతం గతహ అంటే అయిపోయింది. తర్వాత వచ్చే సినిమా ఏంటంటే ఇప్పుడు బుచ్చిబాబు కాంబినేషన్లో ఈ పెద్ది అనే సినిమా. అయితే ఈ సినిమాని కూడా క్రికెట్ బ్యాక్డ్రాప్లో తీస్తున్నారని స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో తీస్తున్నారని ఇంకా కొన్ని హింట్స్ కూడా ఇచ్చారు. అంటే ఇక్కడ ఉత్తరాంధ్రకు సంబంధించి ఒక పల్లెటూరు బ్యాక్డ్రాప్లో ఈ సినిమా తీస్తున్నారని, ఓన్లీ క్రికెటే కాకుండా కబడ్డీ కావచ్చు, కుస్తీల పోటీ కావచ్చు, మిగతా అన్ని స్పోర్ట్స్ కూడా ఇందులో ఉంటాయనే చిన్న హింట్స్ కూడా ఇచ్చారు. దానికి తోడు నిర్మాత రవిశంకర్ కూడా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఈ సినిమాకి నేను కొన్ని గ్లిమ్స్ కూడా చూడడం జరిగింది. కొన్ని పర్టికులర్ సీన్స్ కోసం అయితే నేను రిపీటెడ్ మోడ్లో మళ్ళీ చూశాను. ఇంకా రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళైతే 1000 సార్లు అయినా ఖచ్చితంగా చూస్తారని ఆయన కూడా ఎలివేషన్ ఇచ్చాడు. సో మొత్తానికైతే ఈ విధంగా చిన్న చిన్న హింట్స్ కావచ్చు, నిర్మాతలు వేరే వాళ్ళు ఇచ్చినటువంటి మూవీ టీం వాళ్ళు ఇచ్చినటువంటి అప్డేట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తుంటే ఖచ్చితంగా ఈ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ సాధిస్తుంది, కలెక్షన్ల వర్షం ఖచ్చితంగా కురిపిస్తుంది. ఈసారి గేమ్ చేంజర్ సినిమాని అనుకొని కావాలని గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఫామ్ అయ్యి సినిమాని ఫ్లాప్ చేశారు. కానీ ఈ సినిమాని మాత్రం ఎవరు వచ్చినా కూడా ఆపలేరనే విధంగా ఫ్యాన్స్ అయితే ఫీల్ అవుతున్నారు. చూద్దాం మరి ఈ సినిమా ఏ మేరకు హిట్ కొడుతుంది ఏంటి, నెక్స్ట్ అప్డేట్స్ ఏమి ఇస్తాడు బుచ్చిబాబు అని చాలా మంది ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. మరి ఈ రోజు అయితే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ లుక్స్ మాత్రం రిలీజ్ చేశారు. మరి ఇది ఆయన 40వ పుట్టినరోజు. మరి నెక్స్ట్ వచ్చే పుట్టినరోజు కల్లా ఈ సినిమా ఖచ్చితంగా పూర్తవుతుంది, ఖచ్చితంగా మనందరి ముందు కూడా వస్తుందని చెప్తున్నారు. చూద్దాం మరి సినిమా వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుందని.